నమస్తే, వెల్కమ్ టు సాక్షి. దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ గ్యాస్ కొరత వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు, బ్యాచులర్స్, విద్యార్థులు ప్రతి ఒక్కరూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఆహార సమస్యలు ఎదుర్కొంటున్నారు. పొద్దుగానే లేచి బ్రేక్ఫాస్ట్ చేసి ఉద్యోగాలకు బయలుదేరుతారు. వాటిల్లో ముఖ్య పాత్ర పోషించేది హోటల్లే, టిఫిన్ సెంటర్లే. మరి టిఫిన్ సెంటర్లకి గ్యాస్ దొరుకుతుందా? ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? మరి మునుపట్లాగా గిరాకీ ఉందా వాళ్ళకి? ఇలాంటి విషయాలు ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఉన్నాం. మనం కూడా ఇక్కడ ఎస్ఆర్ నగర్లో, హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో ఫేమస్ టిఫిన్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఆయన్నే ఈ టిఫిన్ సెంటర్ నిర్వాహకుడిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఎలా ఉంది బిజినెస్? ఇప్పుడు గ్యాస్ కొరత దాదాపు ఒక 15 రోజులు, అంటే యుద్ధం స్టార్ట్ అయ్యి 15 రోజులు అయింది. ఒక 10 రోజుల నుంచి, వారం రోజుల నుంచి ఉన్నట్టు తెలుస్తుంది గ్యాస్ కొరత. ఏమన్నా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మీరు? సమస్య అంటే అసలు వారం 10 రోజుల నుంచి విపరీతమైన టెన్షన్, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం గ్యాస్ పరంగా. మేమే తీసుకోండి, మేము మార్నింగ్ 12:30 వరకు మార్నింగ్ టిఫిన్స్ నడిపించేవాళ్ళం. ఈవినింగ్ టైంలో మళ్ళీ 4:30 నుంచి స్నాక్స్ స్టార్ట్ చేసేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు అది ఎవరైతే గ్యాస్ డీలర్ ఉన్నారో ఆయన మనకి ఏం చేస్తుంటే ఈ గ్యాస్ ప్రాబ్లము, ఈ షార్టేజ్ వల్ల మనం రిక్వెస్ట్ చేయగా 2 రోజులకు ఒక సిలిండర్ పంపిస్తున్నాడు. మాకు రోజుకు ఒక సిలిండర్ అవసరం. అలాంటిది 2 రోజులకు ఒక సిలిండర్ రిక్వెస్ట్ చేస్తే అది డబల్ ఛార్జ్. మరి వాళ్ళకి కూడా దొరకగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ మీద డబల్ ఛార్జ్లో ఒక సిలిండర్ పంపిస్తున్నారు 2 రోజులకు ఒకసారి. దాని గురించి మాకు ఏమైందంటే ఇప్పుడు 12:30 వరకు చేసే బిజినెస్ 11 o'clockకే బంద్ చేస్తున్నాం. ఇప్పుడు 11 o'clockకే బంద్ చేస్తున్నాం. 1.5 hour ముందే బంద్ చేస్తున్నాం గ్యాస్ ప్రాబ్లంతో. ఇది ఈవినింగ్ అసలు మొత్తం మానేసాం. అది ఆ 2 daysలో సిలిండర్ వస్తే వచ్చినట్టు, లేకపోతే మొత్తానికి మొన్న సండే అయితే సిలిండర్ గ్యాస్ లేక మొత్తం బంద్ చేసేసాము. అలా చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాము బాగా చెప్పాలంటే. ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? మునుపట్లాగా వస్తున్నారా తినడానికి, లేకపోతే వాళ్ళు కూడా తగ్గిపోయారా? యాక్చువల్గా మరి జనం కూడా తగ్గారండి. ఎందుకంటే దొరకట్లేదు, ఉండట్లేదు, ఉంటుందో ఉండదో తెలియదు అన్నట్టుగా ఉంటున్న గురించో మరి ఏంటో తెలియదు. జనం కూడా తగ్గారు. చాలా వరకు చిన్న చిన్న హోటల్ కూడా బంద్ చేస్తున్నారు గ్యాస్ ప్రాబ్లంతో. కొన్ని నడుపుతున్నారు. కానీ మాకైతే ఇది ప్రాబ్లము. ఒకవేళ సిలిండర్ వచ్చినా ఏ టైంకి పంపిస్తాడో తెలియదు. ఒక 2 daysకి ఒకసారి సిలిండర్ పంపమని రిక్వెస్ట్ చేస్తే పంపుతున్నా, ఆ వచ్చిన తర్వాత కానీ మేము అన్నీ మళ్ళీ అరేంజ్ చేసుకోవడం, రెడీ చేసుకోవడం అనేది చాలా టెన్షన్ అయిపోతుంది. నైట్ లేట్ అయిపోవటం అట్లా చేసుకుని ఏదైనా మళ్ళీ నెక్స్ట్ డేకి ఓపెన్ చేస్తామా లేదన్నది సిలిండర్ వచ్చేదాన్ని బట్టి ఆధారపడుతుంది అన్నమాట. ఆయన మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి దొరకట్లేదు. వాళ్ళు డైలీ ఒక సిలిండర్ ఇచ్చేది ఇప్పుడు మనకి 2 రోజులకు ఒక సిలిండర్ ఇస్తున్నారు. దాని మీద మనం ఏంటంటే ఒక పూటే వ్యాపారం చేస్తున్నాము. అది కూడా ఇదివరకు సిలిండర్ వచ్చి రేటు డబల్ రేట్ అయ్యాయి. డబల్ రేట్ అయ్యేసరికి మళ్ళీ ఇప్పుడు కస్టమర్స్ కూడా మాకు ఏంటంటే ఇప్పుడు ఐటమ్ మీద మేము కూడా ఒక రేటు 5 రూపాయలు పెంచవలసి వచ్చింది ఒక 2 days నుంచి. ఈ 10 days వెయిట్ చేసాం 1 week. ఇంకా రేటు గ్యాస్ దొరకట్లేదు, ఇదే కంటిన్యూ అవుతుందని ఒక 2 days బ్యాక్ ఒక 5 rupees పెంచి ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇది మాకేదో ప్రాఫిట్ అన్నది కాదు, కానీ మాకు మెయిన్గా ఏంటంటే ఇట్లా బంద్ చేస్తే ఒక 10 రోజులు బంద్ చేస్తే వర్కర్స్ అంతా ఎట్టడని వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ మేము ఓపెన్ చేయాలంటే వాళ్ళందరినీ గ్యాదర్ చేసి తీసుకురావాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. మెనూలో ఏమైనా చేంజ్ చేశారా? అంటే ఇప్పుడు ఏదైతే టిఫిన్స్ పెడుతున్నారో డిఫరెంట్ వెరైటీస్ పెడతారు కదా, వాళ్ళు ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేకపోతే ఎప్పటిలాగానే పెడుతున్నారు? చేంజెస్ ఉన్నాయండి. ఇది ఏంటంటే ఇప్పుడు మా మెనూలో పూరి అనేది ఇక్కడ చాలా ఫేమస్. అయినా కూడా మేము పూరి ఆఫ్ చేసాము ప్రస్తుతానికి. ఎందుకంటే పూరి అనేది గ్యాస్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు రన్నింగ్ నడవాలి. దానివల్ల పూరి అనే ఐటమ్ ఆఫ్ చేసాము. ఓన్లీ దోశ ఇవి నడిపిస్తున్నాం అనమాట. చెప్పాలంటే ఐటమ్స్ కూడా ఆపాము, ఒక ఐటమ్ ఆఫ్ చేసి పెట్టాము. ఇది మీరు సొంత షాపా లేకపోతే రెంట్ మీద నడిపిస్తున్నారు? రెంటల్ అండి, సొంత ఏం కదా, రెంట్ షాపే. మరి ఇప్పుడు బిజినెస్ తగ్గిందని చెప్తున్నారు, రావట్లేదు, కస్టమర్స్ రావట్లేదు అని చెప్తున్నారు, గ్యాస్ దొరకట్లేదు, సాయంత్రం నడవట్లేదు అని చెప్తున్నారు. రెంట్ మాత్రం అంతే పే చేయాలా? మరి అది చేయాలండి. అది ఎందుకంటే ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ కదా, ఎప్పటికప్పుడు మళ్ళీ ఒక 4-5 రోజులు వస్తుందని అలా ఎదురు చూస్తూ ఉన్నాం కాబట్టి అది కామన్, ఇంకా తప్పదు. ఇక అది కంపల్సరీ చేయాలి. పని చేసే వాళ్ళని తగ్గించారా లేకపోతే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు? వాళ్ళు ఏం తగ్గలేదండి, వాళ్ళు అంతే ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ బయటికి వెళ్తే మళ్ళీ మాకు ఇప్పుడు అసలు చాలా షార్టేజ్ ఉందండి వర్కర్స్ మామూలుగా అయితే. ఇప్పుడు ఉన్న వాళ్ళు మేము బయటికి వెళ్తే మళ్ళీ వాళ్ళని తెచ్చుకోవాలంటే మాకు చాలా ఇబ్బంది. అందుకని అట్లాగే రన్నింగ్ చేస్తున్నాం. కొన్ని రోజులు తప్పదు అన్నట్టు అట్లా చేస్తున్నాం అనమాట. అందుకని ఐటమ్ తగ్గించాము, టైం తగ్గించాము. అది 2 పూటలు చేయవలసిన బిజినెస్ 1 పూట చేస్తున్నాం. గ్యాస్ అవైలబిలిటీని బట్టి గ్యాస్ ఉంటే ఓపెన్ చేస్తున్నాం, లేదంటే బంద్ చేస్తున్నాం. అట్లా ఉందని పరిస్థితి ప్రస్తుతం. మొత్తానికి అంటే నష్టాలు భరిస్తూ వ్యాపారం చేస్తున్నారా? ఇది ఏంటంటే మన ఒక్కరి ప్రాబ్లం కాదు కదా అన్న ఒక ఎడ్యుకేషన్ ఏంటంటే ఇది మన ఒక్కరికి వచ్చిన ప్రాబ్లం కాదు కదా, వరల్డ్ వైడ్ ఉంది, మొత్తం దేశమంతా ఉంది అన్నట్టు
ఇవాళ కాకపోతే రేపు క్లియర్ అవుతుందని ఎదురు చూస్తున్నాం అనమాట. ఇవి కొంతమంది ఏంటంటే కట్టెల పొయ్యిలు అయ్యి అంటున్నారు, కానీ మాకు అది ఏంటంటే బల్క్లో చేసే ఐటమ్స్కి అది ఉపయోగపడుతుంది, కానీ మా టిఫిన్ ఐటమ్స్కి అటువంటి ఉపయోగపడవండి. ఏదైనా మీల్స్ సెక్షన్ అలాంటి వాళ్ళకి కట్టెల పొయ్యిలు అయ్యి ఉపయోగపడతాయి, కానీ మాకు ఉపయోగపడదు. మీకు ఇది ఒకటే టిఫిన్ సెంటర్ ఉందా? ఇది ఒకటేనండి. ఓకే, దీని మీదనే ఆధారం ఇది, మంచిగా ఇంకా వేరే బిజినెస్ ఏం లేదు. ఏం లేదు. టిఫిన్ సెంటర్ అంటేనే పొద్దున్న సాయంత్రం వరకు ఉండాలి, వేరే బిజినెస్ ఏం నడిపిస్తుంది. మరి గతంలో దొరికినట్టు మరి అన్ని టిఫిన్స్ దొరుకుతున్నాయా, లేకపోతే రేట్స్ ఏమైనా పెరిగినాయా? వాళ్ళనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భయ్యా, మీరు బోండా తింటున్నారు, మీ ఫేవరెట్ ఫుడ్ బోండానేనా? हिंदी हिंदी ओके. आप नाश्ता खा रहे हैं, भज्जी खा रहे हैं ना, बोंडा खा रहे हैं ना, आपका फेवरेट टिफिन कौन सा है? मेरा है पूड़ी भाजी लेकिन पूरी नहीं खा रहे हैं ना, पूरी नहीं है ना टिफिन में? बोल के भोंडा खा रहा है। ओके, पूरी गैस रेट्स बढ़ गया बोल के पूरी मेनू से निकल दिया उन लोग, टिफिन से निकल दिया. क्या बोलना चाहते हो आप? मैं क्या बोलूँ भैया, जो बोलेंगे जो मिले वो खाते जो हैं. मिले वो खाते हैं। नहीं खाए हुए तो नहीं चलता ना। आप किधर से? मैं झारखंड से हूँ। इधर क्या काम करते हैं आप? इधर बिरयानी में करते हैं। बिरयानी सेंटर में करते हैं. हाँ सुबह इधर नाश्ता करने के लिए आया. हाँ। ओके, रेट्स कैसे है? जब एक 10 दिन पहले कैसे है, अभी कैसे है रेट्स? पहले था 35, हाँ. अभी हो गया 40, 5 రూపాయలు बढ़ गया. 5 रुपये बढ़ गया। మీరు ఇక్కడే ఉంటారా ఎస్ఆర్ నగర్లో? అవును సార్, ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? నేను వచ్చేసి 2 ఇయర్స్ నుంచి. ఎప్పుడు ఇక్కడే టిఫిన్ చేస్తారా? అవును సార్. ఇప్పుడు దోశ తింటున్నారు, మన మీ ఫేవరెట్ టిఫిన్ ఏంటి? ఈ హోటల్లో అన్ని ఫేవరెట్ సార్. ఒక రోజు వడ తింటాం, ఒక రోజు పూరి తింటాం, ఒక రోజు దోశ తింటాం. మరి మెనూలోంచి వడలు పూరి తీసేసిరని చెప్తున్నారు, ఎందుకంటే గ్యాస్ రేట్స్ పెరగడం, గ్యాస్ దొరకట్లేదని. ఏమనిపిస్తుంది? అంటే ఇక వాళ్ళు మరి వాళ్ళ బడ్జెట్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి తీసేశారు. మన దానికి ఏం చేయలేము, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతున్నాం. ఆ ఉన్న వాటిలో కూడా ఒక 5 రూపీస్ అలా రేట్లు పెంచారు. ఏంటంటే గ్యాస్ పెరిగిందండి, మరి మేము మాత్రం ఏం చేస్తాం అంటున్నారు. సరే తప్పదు కాబట్టి, డైలీ టిఫిన్ చేయండి ఉండలేం కాబట్టి తప్పగా చేస్తున్నాం. మీరు ఫ్లాట్లో రూమ్లో ఉంటారా? అవును సార్. మరి మీ పరిస్థితి ఏంటి? ఫుడ్ మీరు ఎలా లంచ్ ఎలా చేస్తారు? మేము ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటాం సార్, రూమ్లోనే చేసుకుంటాం. బ్రేక్ఫాస్ట్ అనేది కుదరదు కాబట్టి మార్నింగ్ లేవగానే హడావుడిగా వెళ్తుంటాం కాబట్టి మనము బయటకు వచ్చి చేస్తుంటాం. గ్యాస్ ఉందా? మీరు చిన్న గ్యాస్తో వంట చేసుకుంటారా? అవును సార్, చిన్నది 5 kgs ఉంది. అంటే మాకు గ్యాస్ రేట్లు పెరక్క ముందు తీసుకున్నాము, ఇప్పటికీ అదే సరిపోతుంది. అంటే మేము కార్ డ్రైవింగ్ అనమాట మాది. మేము బయటకు వస్తుంటాం కాబట్టి మ్యాక్స్ బయటనే భోంచేస్తుంటాం కాబట్టి ప్రస్తుతానికైతే అదే అడ్జస్ట్ అవుతున్నాము. ఇన్ కేస్ ఒకవేళ పెరిగినా కూడా మేము చేయగలిగింది ఏం లేదు, బయటకు వచ్చేసి తింటాం. విన్నారా ఏమన్నా చిన్న గ్యాస్ కూడా రేటు పెరిగిందా? 5 kg గ్యాస్ కూడా పెరిగింది సార్, గ్యాస్ కూడా పెరిగింది. గ్యాస్కి వచ్చేసి మినిమం కేజీకి వచ్చేసి 50 రూపీస్ ఎక్సెస్ తీసుకుంటున్నారు ఒక్కొక్క కేజీకి. మరి ఏమనిపిస్తుంది ఒక బ్యాచిలర్గా ఇలా గ్యాస్ దొరకపోవడము, టిఫిన్స్ అనుకున్నది తినకపోవడము, గ్యాస్ రేట్లు పెరగడము? ఇబ్బందిగానే ఉంటుంది సార్. ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రైసెస్ అన్నీ పెరిగినాయని చెప్పేసి మనకు వచ్చే శాలరీస్ కానీ లేదంటే మేము నడిపే వాటికి కానీ పెంచమంటే పెంచరు. వీటిలన్నిటికీ పెరగటం కామను, వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు ఎవ్రీడే కొనుక్కోవాలి కాబట్టి వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు పెంచారు. కానీ వాళ్ళు పెంచినంత ఈజీగా మాకు పెంచరు కదా. అదేమన్నంటే చూడాలి, వెయిట్ చేయండి వెయిట్ చేయడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. సగటు ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళకి జరిగేదంటూ ఏముండదు, అర్థమవుతుందా? మధ్యతరగతి వాళ్ళు ఎప్పుడు ఇలానే ఉంటాం అనమాట. ఎక్కడ ఏది జరిగినా కూడా లాస్ అయ్యేది మధ్యతరగతి వాళ్ళే. అందరూ బాగానే ఉంటారు, బట్ చేయగలిగింది ఏముంది, ఇంకా అలా సర్దుకొని పోతున్నాం. ప్రస్తుతానికి తగ్గటం కోసం వెయిట్ చేస్తున్నాం అంతే. ప్రైసెస్ తగ్గుతాయని వెయిట్ చేస్తున్నాం. పరిస్థితి ఇలానే కొనసాగితే హైదరాబాద్లో జాబ్లెస్గా ఉండే బ్యాచిలర్స్, రూమ్లో ఫ్లాట్లో ఉండేవాళ్ళు, అంటే ఇటు ఫుడ్ రేట్స్ పెరగడము, గ్యాస్ రేట్స్ పెరగడము, జాబ్లెస్గా ఉండడం, ఎలా ఉండబోతుంది మరి పరిస్థితి? అంటే విడిచి వెళ్ళిపోతారా, ఇట్లనే మరి ఫైట్ చేస్తారా? ఇది కంటిన్యూస్గా అయితే ఎవరికైనా కష్టం అవుతుంది కదా సార్. దాని గురించి ప్రభుత్వం ఏదో ఒకటి స్పందిస్తుందనే ఒక ఆశతో ఉంటారు ఎవరైనా కూడా. మేబీ నేనే కాదు, సగటు మనిషి ఎవరైనా కూడా దానికోసమే కదా మనం వెయిట్ చేసేది. ఇది ఇలానే ఉంటే ఏమన్నా రిజల్ట్ వస్తుందా, ప్రభుత్వం నుంచి ఏం చెప్తారు ఏంటి అనేది దానికోసం వెయిట్ చేస్తున్నాం అంతే. అంటే మీరు చూస్తే బాగా చదువుకున్న యువకుల్లాగా అనిపిస్తున్నారు. ఇరాన్ నుంచి వచ్చేది కేవలం 20%. మిగతా 80% వివిధ దేశాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి గ్యాస్ వస్తుంది భారతదేశానికి. కేవలం 20% మాత్రమే గ్యాస్ తగ్గినంత మాత్రాన ఇన్ని సమస్యలు వస్తున్నాయా, లేకపోతే కావాలనే ఇలా రేట్స్ పెంచి కావాలనే డబ్బులు దండుకుంటున్నారా? ఏమనిపిస్తుంది దీని మీద, ఏం చెప్తారు? దీనికి ఒకవేళ చెప్పలేకపోతున్నాం సార్. కొంతమంది ఏంటంటే న్యూస్లో చూపిస్తాం ఏంటంటే 2 షిప్పులు వచ్చినాయి, ఇంకా కొరత ఉండదు, మీరు ఇబ్బంది పడద్దని చెప్పేసి సెంట్రల్ నుంచి ఒక టాక్ వస్తుంది. మరి ఇట్లా ఈ వీళ్ళ పరిస్థితి చూస్తేనేమో ఎక్కడికి వెళ్ళినా కానీ గ్యాస్ దొరకటం లేదు, ప్రైసెస్ పెరిగినాయి, ఇలా అయితే మా వల్ల కాదని చెప్పేసి వీళ్ళ వర్షన్ వీళ్ళు అంటారు. ఇప్పుడు గ్యాస్ అనేది ఈజీగా దొరికితే వాళ్ళు పెంచరు ప్రైసెస్ అనేవి.
గ్యాస్ దొరకట్లేదు కాబట్టే ఇది అవుతుంది కదా, అందుకని చెప్పేసి దాని గురించి కూడా మనం ఆలోచించాలి. రెడీ ఇక్కడే టిఫిన్ చేయడానికి ఫ్యామిలీ పర్సన్ వాళ్ళ పిల్లలతో సహా ఇక్కడ టిఫిన్ సెంటర్కి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇంట్లో గ్యాస్ దొరుకుతుందా సమయానికి? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మీరు గ్యాస్ సమస్య అంటున్నారు, మీరు చూసారా గ్యాస్ సమస్య అనేది? మీకు చాలా ఉంది సార్ గ్యాస్ సమస్య. యాక్చువల్లీ మేమేంటంటే డొమెస్టిక్ పర్పస్కి వాడుతుంటాము మా ఫ్యామిలీ గురించి. ఇంతకుముందు ఏంటంటే 1 day 2 daysలో వచ్చేస్తుండే. ఇప్పుడేమో దగ్గర మేము బుక్ చేసిన 10 రోజులు ఫాలోఅప్ చేసిన తర్వాత దాని తర్వాత 10-12 days తర్వాత మాకు వస్తున్నాయి అన్నమాట. మాకు చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది దీని గురించి. సో ఇప్పుడు ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుందో ఏందో తెలియదు. ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడే మాకు 12 days అవుతుంది. ఫ్యూచర్లో ఇంకా ఎన్ని రోజులు పడతాయో తెలియదు. దానికి గవర్నమెంట్ చూడాలి. దానికి మాకు డొమెస్టిక్ మా ఫ్యామిలీకి ఆలోచించి మాకు అందుబాటులో వచ్చేటట్టు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చూడాలి అని కోరుకుంటున్నాం. ఇంట్లో గ్యాస్ సమస్య లేనప్పుడు నచ్చిన వంటకాలన్నీ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు 10 రోజుల నుంచి గ్యాస్ సమస్య అని చెప్తున్నారు. మరి మీరు ఫుడ్ ఏమైనా తగ్గించేసిరా? అంటే నచ్చిన వంటలు చేసుకుంటురా? లేదు సార్, మేము ఏంటంటే ఇంతకుముందు అన్ని టిఫిన్స్ నడుస్తుండే. ఇప్పుడు ఏంటంటే రైస్ కుక్కర్లో నడుస్తుంది. ఓన్లీ అన్నం పప్పే వండుతున్నాం, దానే తింటున్నాం. సో ఒక పూట మేము చేసుకుని 3 పూట తింటున్నాం. టిఫిన్ లేదు, చపాతీ లేదు, ఏం లేదు. మాకు చాలా కష్టం అవుతుంది. సో దాని గురించి మీరు ఆలోచించాలి సార్. ఇప్పుడు సడన్గా ఒకవేళ గ్యాస్ పూర్తిగా బంద్ అయిపోయింది అనుకోండి రానున్న రోజుల్లో, మరి ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు? దాన్ని కూడా రెడీగా ఉండాలి కదా. మరి అన్నిటికీ రెడీగా ఉండాలి. గ్యాస్ ఉన్నప్పుడు రెడీగా ఉండాలి, గ్యాస్ లేనప్పుడు దొరకదు. ఒక 30 రోజులు దొరకదని ముందే చెప్పారు అనుకోండి, మరి అప్పుడు ఏం చేస్తారు? అప్పుడంటే మాకు చాలా కష్టం సార్. ముందుకే రైస్ కుక్కర్లోనే మేము వండుతున్నాం మొత్తం. ఇప్పుడు కట్టెలు కూడా లేవు, అన్నీ రియల్ ఎస్టేట్ అయిపోయాయి. కట్టెలు కూడా దొరకట్లేవు. మాకు ఏదో ఎట్లా ఉండదో మాకు తెలియదు. చాలా భయంకర పరిస్థితి మాకు రాబోతుంది. దానికి ఎలా చేయాలో మాకు కూడా ఆ థాట్ లేదు. ఉన్నాయి వాటిల్లో సర్దుకొని నడుస్తున్నాం మేము. లో క్లాస్ మిడిల్ క్లాస్ పీపుల్ మా గురించి కొంచెం చూడండి. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ అన్న. ప్రస్తుతం మనము ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఒక మినీ రెస్టారెంట్ దగ్గర ఉన్నాము. గ్యాస్ కొరత వల్ల ఈ రెస్టారెంట్ మూసేసుకున్న పరిస్థితి. నిర్వాహకుడితో ఉన్నాము, మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మీరు చూస్తున్నారు వెనకాల విజువల్లో గ్యాస్ బండ్ అవుతుంది, కానీ అక్కడ అలా గ్యాస్ లేదంట. అంటే తెలుస్తుంది. మరి గ్యాస్ బండ మాత్రమే ఉంది. ఖాళీగా ఉండడం వల్ల వ్యాపారం ఆపేసుకొని అక్కడ బయట పేనం కూడా పెద్ద పేనం పెట్టుకొని ఉన్నారు, కానీ వర్క్ జరగని పరిస్థితి. అడిగి తెలుసుకుందాం మరి ఎలాంటి సమస్య ఉంది, మీ సమస్య ఏంటి అంటే గ్యాసేనా? ఖచ్చితంగా గ్యాసే కదన్న. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో బ్లాక్ మార్కెట్లు బాగా విచ్చలవిడిగా జరుగుతుంది. దానితోటి ఎక్కడ గ్యాస్ దొరకట్లేదు. ఇదిగో పరిస్థితి. ఎరుకైతే మామూలుగా వంట నా దాంట్లో సాంబార్ రైస్ అవి బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. ప్రతి యూత్కి 60 రూపీస్ ఎక్కడ ఫుల్ ప్లేట్ ఇవ్వరనమాట. అంత బడ్జెట్ ఫ్రెండ్లీ నా షాప్కే. ఈరోజు పరిస్థితి ఏంటంటే జస్ట్ బిర్యానీ పలావ్ అన్న పెడదాం అనుకుంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇదిగో ఇంకా టైం అంటే కట్ల పొయ్యి మీద కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడు కట్ల పొయ్యి మీద కాబట్టి కొంచెం బాగా లేట్ అవుతుంది. దానికి తోడు ఇదిగో ఇయర్కైతే 12కి స్టార్ట్ అవ్వాలి, జనాలతో ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇంకా మనం లైట్స్ ఆన్ చేయాలి. సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇదిగో అన్న ఇంకా సర్దన కూడా సర్దలేదంటే చాలా లేట్గా వస్తుంది. కట్ల పొయ్యి ఓకే బాగానే ఉంది, కానీ కొంచెం టేస్ట్ అంతా బాగున్నా మనకి ఎంత గ్యాస్ అయితే త్వరగా అయిపోద్ది. మాస్టర్లు కొంచెం ఇబ్బంది పెడతారు. ఇవన్నీ ఉంటాయి సిచ్యువేషన్. వీటికి రెంట్లు కట్టుకోవాలన్న పరిస్థితుల్లో అలా ఉంది పరిస్థితి. కొంచెం కేంద్రము సహాయం చేస్తే గ్యాస్ పరిస్థితులు కొంచెం తగ్గితాయి. ఉన్నాయన్న పెద్ద పెద్ద హోటల్కి ఎలా వస్తున్నాయి కట్టెల పొయ్యిలో ఎన్ని వాడతారు. కాకపోతే బ్లాక్ మార్కెట్ ఎక్కువైంది. కొంచెం అది తగ్గించి చూసుకొని కొంచెం మంచిగా చేస్తే బాగుంటుంది. నాది డైరెక్షన్ డిపార్ట్మెంటే, కానీ నేను ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ. నేను కూడా ఒక సిచ్యువేషన్ ఎదుర్కొన్నా కాబట్టి పెట్టా. నేను కూడా ఏదో ఒక వ్యాపారం ఉండాలి, దానికి తోడు అంతా బాగుంటుంది అనేసి పెట్టా. కానీ ఈరోజు సిచ్యువేషన్ ఇలా ఉందన్నమాట. అంటే మీరు గ్యాస్ బుక్ చేస్తే ఎన్ని రోజులకు వచ్చింది? అసలు బుక్ అనేది ఉండదు. కమర్షియల్ అనేది మనకు మామూలుగా నార్మల్గా వాళ్ళు తెచ్చిస్తారు కదా, మనకు కేంద్రం ఇస్తుంది కాబట్టి. సో ఇలాంటి సిచ్యువేషన్లో కొంచెం గ్యాస్ మీద త్వరగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని అంతే. కట్టెలపై మరి పెట్టుకోలేరా? కట్టెలపై పెట్టామన్నా. కిచెన్ వేరే చోటు కదా, అక్కడ కట్టెలపై అంతా బాగానే ఉంది. కాకపోతే అందుకే లేట్ అవుతుంది. అంటే మున్పట్లాగా ఫుడ్ అందిలేకపోతున్నారు. అంతేగా మరి. ఇంతకుముందు నా సాంబార్ రైసు, కార్డ్ రైసు, టమాటా, జీరా మొత్తం అన్నీ ఉంటుంది అనమాట. ఈ లిస్ట్ అంతా అదే. బడ్జెట్ రేట్లు పెంచడానికైనా 10 రూపీస్ పెంచినా మనకు ఇక్కడ ఉండేదంతా. అంటే గ్యాస్ పెరిగిందని మీరు రేట్లు పెంచిరా? పెంచలేదు. అది 60 రూపాయలు అది పెంచడమంటన్నా అదే ఆపేసాం పూర్తిగా. కార్డ్ రైస్, సాంబార్ రైస్ వాటికి ఎక్కువ పడుతుంది కాబట్టి మనం ఆపేసాం పూర్తిగా.
మామూలుగా జస్ట్ ఒక బిర్యానీ బడ్జెట్ ఫ్రెండ్లీ 100 రూపీస్ బిర్యానీ, పలావ్ 120, ఇంతకు మించి ఇంకేం పెట్టట్లే. మరి ఏమనిపిస్తుంది అంటే ఇలానే కంటిన్యూ అయితే మరి ఏంటి పరిస్థితి మీద? ఇలానే కంటిన్యూ అయితే ఖచ్చితంగా మూసుకునే పరిస్థితి, ఇంకేముంటుంది అన్న. గ్యాస్ బండ్ల మీద కొంచెం త్వరగా చర్యలు తీసుకుంటే కొంచెం బెస్ట్. ఎన్నాళ్ళని కొట్ల పొయ్యి మీద మాస్టర్లు చేస్తారు, మాస్టర్లు ఎక్కువ జీతాలు అడగడం అవన్నీ ఉంటుంది అనమాట. అది పరిస్థితి. కొంచెం త్వరగా చూసుకొని కొంచెం త్వరగా చేస్తే బెస్ట్ అనమాట. అంటే గ్యాస్ సమస్యలు తీర్చేది మార్గంగా ముందుకెళ్తే బాగుంటుంది అంటే ఏమో 2-3 రోజుల్లో వస్తుంది అంటున్నారు కదా, చూద్దాం. అది కూడా మెయిన్ బ్లాక్ మార్కెట్ విచ్చలవిడిగా జరుగుతుందండి పెద్ద పెద్ద హోటల్కి. హాస్టల్ పరిస్థితి కూడా అలా ఉంది. హాస్టల్ అయితే ఇంకా మరీ దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. అయితే అన్నరా అన్నది హాస్టలే రా, అవి అసలు కట్టెల మీద పిల్లలకి అసలు అందించలేక ఆయన ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదు. ఒకసారి మాట్లాడండి, మీరు చెప్పండి. ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? మీరు హాస్టల్ నడిపిస్తారా? అవునండి. యాక్చువల్లీ హాస్టల్ ఫీల్డే ప్రజెంట్ కొంచెం డల్గానే ఉంది. ఎందుకంటే స్టూడెంట్స్ ఉంటున్నారు, ఓపెనింగ్స్ అనేవి లేవు, మెయిన్ రియల్ ఎస్టేట్ లేదు. దానివల్ల స్టూడెంట్స్ వచ్చి ఏం చేయాలా, ఏ కోర్స్ నేర్చుకోవాలా ఏంటనే మెయిన్ 2 months కోర్స్ నేర్చుకుంటున్నాడు. తర్వాత అసలు ఈ ఓపెనింగ్స్ లేక ఏం చేయాలో తెలియక దానివల్ల హాస్టల్స్ మొదలే ఖాళీ ఉంటున్నాయి. దానితో పాటు ఇప్పుడు గ్యాస్ కొరత అనేది చాలా దారుణంగా ఉంది. అది మనకి కమర్షియల్ వచ్చి ఒకవేళ 1700 అనేది ఇప్పుడు 5,000-6,000 పెట్టి కొనాలంటే అది ఇద్దరు స్టూడెంట్ ఫీజు అనేది ఒక గ్యాస్ సిలిండర్కి పెట్టాల్సి వస్తుంది. అదిగాక మనకి 100% అనేది ఆక్యుపేషన్ లేదు అసలు హాస్టల్స్. ప్రతి ఏ హాస్టల్ చూసినా 65% ఉంది. అందులోనే మొదలే లాస్లో నడుస్తుంది. మనకి ఇది ఎంతవరకు ఎంత స్పీడ్గా రెక్టిఫై అయితే అంత తొందరగా హోటల్స్ అవని హాస్టల్స్ అవని అందరూ కొంచెం రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. దీనికి మన సెంట్రల్ గవర్నమెంట్ అవని ఏదైనా ముందుగా తీసుకుంటే, ఇది ఒక్కరి సమస్య కాదు, ఇది ఆల్ ఓవర్ హోటల్స్ అవని ఇన్క్లూడింగ్ హౌసెస్తో సహా ఇబ్బంది పడుతున్నారు. అంటే మీరు గ్యాస్ కొందామనుకున్నా కూడా రేట్లు పెరిగినాయి అంటున్నారా? అవును. ఇప్పుడు గ్యాస్ మనం కమర్షియల్ అడిగితే ఒక 1,000-1,500 ఎక్స్ట్రా అంటే పెట్టి కొనగలుగుతున్నాం. 1,700-1,800 ఉండే గ్యాసు 6,000-7,000 కొనాలంటే ఇద్దరు పిల్లల ఫీజు అక్కడే ఒక గ్యాస్ సిలిండర్కే వెళ్ళిపోతుంది. ఇంకా మేము హాస్టల్ నడిపి దాని మీద మాకు ప్రాఫిట్ ఎలా ఉంటుంది? మొదలే హాస్టల్ డల్గానే ఉంటున్నాయి. దానివల్ల కొంచెం ప్రస్తుతానికైతే టెంపరీగా కట్టెల పొయ్యి మీద నడుస్తున్నాం. అది కూడా కట్టెలు కూడా ఇప్పుడు డిమాండ్ అనేది పెరుగుతుంది. ఫస్ట్ కట్టెలు ఫ్రీగానే ఇస్తారు, ఇప్పుడు ఏంటి అందరికీ అప్డేట్ అయింది. అందువల్ల ఏంది కేజీ రేట్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళు కమర్షియల్గా పెంచేస్తున్నారు. అది కూడా 25,000 పెట్టి కొనాల్సి వస్తుంది. మామూలుగా గాలి మోటార్ వచ్చి అది ఎంత కొనాలంటే 25,000 అంటే మామూలు విషయం కాదు. ఓకేనా? దానితో మళ్ళీ గ్యాస్ సడన్గా తగ్గిందనుకో, ఆ 25,000 వేస్టే కదా. ఎవరైనా మాస్టర్ అనేవాడు ఈజీ ప్రాసెస్ మీద ఆధారపడి ఉంటాడు అనమాట. ఈరోజు సడన్గా కట్టెల పొయ్యి తీసుకొచ్చి మళ్ళీ కడిగే వాళ్ళు మస్ అయిందనేసి ఎన్ని తిప్పలే ఉంటాయి అన్నమాట. ఇది గ్యాస్ తగ్గేదాకా అయితే హోటల్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. నాది నార్మల్గా నేను డైరెక్షన్ డిపార్ట్మెంటు ఒక ఫ్రీలాన్సింగ్ డైరెక్షన్ ఓటీటీకి అలా చేస్తుంటేనే నాకు ఇబ్బందిగా ఉంది. ఓన్లీ బిజినెస్ మీద ఆధారపడే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది అనమాట. అది మీరు చెప్పండి బ్రదర్, మీరేం చేస్తారు? మేము హాస్టలే. ఓకే, అంటే మీరు హాస్టల్ నిర్వాహకులా? నిర్వాహకులు. ఓకే, ఎలా ఉంది మరి మీ పరిస్థితి? మా పరిస్థితి ఘోరంగా ఉంది. మరి అల్లాడిపోతున్నాం. ఒక సిలిండర్ కూడా దొరకట్లేదు. బ్లాక్లో కూడా ఏమన్నా అడిగితేనేమో 6,000-7,000 అంటున్నాడు. మేము హాస్టల్లో నిర్వహించాలా లేకపోతే మూసేయాలా కూడా అర్థం కావట్లేదు. మా బాధలు చెప్పుకోవడానికి గవర్నమెంట్ దగ్గరికి అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదు. మాకు హాస్టల్ అసోసియేషన్, యూనియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు వాళ్ళందరికీ ఫోన్ చేశాం. వాళ్ళు ఇదిగో ఉన్నారు మాకు ఆల్రెడీ. మాట్లాడుతున్నాము, చెప్తున్నాము. మేము గవర్నమెంట్ ఏమన్నా మన చెప్పడానికి కూడా అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదు. ఏదో ఒకటి ఒక నెలకి 2 సిలిండర్లు 3 సిలిండర్లు అన్న ఇస్తే కొంచెం కట్టెలపై మీద దాని మీద అడ్జస్ట్మెంట్ చేసి పిల్లలకి కొంచెం చేయగలం. లేకపోతే ఇలా అయితే మేము కూడా కొంచెం కష్టమే, మూసేయాల్సి వచ్చింది. మాకంటే కొంచెం పొయ్యి పెట్టుకోవడానికి అలవాటు ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది లేదు. కట్టెలపై పెట్టుకోవడానికి లేని వాళ్ళు చాలామంది హాస్టల్లో ఉన్నారు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? హాస్టల్లో ఉండే వాళ్ళు సహకరిస్తున్నారా పిల్లలు? కొంచెం పర్లేదు, సహకరిస్తున్నారు. వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా, బయట కూడా టిఫిన్స్ దొరకట్లేదు, వాళ్ళకి అర్థమవుతుంది, సహకరిస్తున్నారు. అంటే లొల్లి అయితే ఏం పెట్టట్లేదు కదా, ఈ టిఫిన్ పెట్టు ఆ టిఫిన్ పెట్టు? లేదు. మా హాస్టల్లో అయితే ప్రస్తుతానికైతే నా హాస్టల్ అయితే ఏం లేదు. పెట్టింది తింటున్నారు వాళ్ళు కూడా. అయితే పెట్టింది తింటారు. ఎన్నాళ్ళు తింటారు? 4 రోజులు తింటారు. తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. తర్వాత మేము లాస్ పోవాలి కదా. మాకు కూడా కొంచెం సహకరించాలి గవర్నమెంట్, మరి కొంచెం కూడా సహకరించట్లేదు.
అంటే ఎలా అనిపిస్తుంది, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అనుకున్నారా అసలు? అసలు ఎలాంటి రోజు కరోనా రోజు వచ్చిందని అది అనుకోలేదు, ఇలాంటి ఈ రోజు వచ్చిందని కూడా ఇంకో అనుకోలేదు. కరోనా కంటే దారుణంగా ఉంది. కరోనా అప్పుడన్నా సరే ఇలా కాదు ఆడన్నా కానీ కొంచెం ఏదో టిఫిన్ దొరికింది అట్లా ఒకటి అడ్జస్ట్మెంట్ చేసి, కరోనా కంటే దారుణంగా ఉంది. వాలంటీర్లను పెట్టి ఎలా కాపాడాడు, ఇండివిజువల్గా అనేది కేర్ తీసుకొని 2 years అయినా కానీ ఎంత కేర్ తీసుకున్నారు, అలాగా ఈ ప్రభుత్వం కూడా కేర్ తీసుకొని ఒక రోల్ మోడల్, జగన్ అన్నని రోల్ మోడల్గా తీసుకొని ఇది కూడా గ్యాస్ కరోనా అనేది ఒకటి ఊహించుకొని దాన్ని హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకప్పుడు టిఫిన్ సెంటర్లు పొద్దున సాయంత్రం పూట 2 సార్లు రన్ చేసేవాళ్ళు, అందరికీ ఉపాధి దొరికేది. అలాగే టిఫిన్స్ కూడా అనుకున్న టిఫిన్ తినేవాళ్ళు, పొద్దున ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, అలాగే సాయంత్రం జాబ్ చేసి రిలాక్స్ అవుదామని కూడా స్నాక్స్ తినడానికి కూడా టిఫిన్ సెంటర్లు రన్ చేసేవాళ్ళు. పునుగులు, బజ్జీలు అలాంటివి, మిరపకాయ బజ్జీలు లాంటివి కూడా వేసేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపిస్తున్నట్లేదు. ఎందుకంటే గ్యాస్ కొరత కారణంగా టిఫిన్ సెంటర్ని ఒక్కసారి కూడా రన్ చేయాల్సిన పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే గ్యాస్ చాలా కష్టంగా దొరుకుతుంది. ఎవరికైతే తెలిసిన వాళ్ళు ఉంటారో గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు, ఆ తెలిసిన వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు. అంటే టిఫిన్ సెంటర్ పెట్టుకొని గ్యాస్ గతంలో ఏ విధంగా అయితే ఈజీగా దొరుకుతుందని భావిస్తారో వాళ్ళకైతే గ్యాస్ దొరకని పరిస్థితి. ఎందుకంటే ఈజీగా దొరకట్లేదు. దొరికినా కూడా ఇంకొక కొన్ని రూపాయలు, ఒక 50-100 రూపాయలు ఎక్కువ పెట్టి కొనాల్సిన పరిస్థితి ఉంది. హైదరాబాద్లో జనాభా ఎక్కువ, ఎన్ని టిఫిన్ సెంటర్లు ఉన్నా తినే అంతమంది హైదరాబాద్లో ఉన్నారు. కానీ ఇప్పుడు టిఫిన్ సెంటర్లు అయితే మూత పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. కేవలం గ్యాస్ కొరత కారణంగానే టిఫిన్ సెంటర్లు మూత పడుతున్నాయి. మరి ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో మరికొన్ని టిఫిన్ సెంటర్లు కూడా మూతపడే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. మరి ఈ సమస్య త్వరగా తీరుతుందా లేదా మరి చూడాలి. మరి ప్రభుత్వం ఇప్పటికే చెప్తుంది గ్యాస్ దొరుకుతుంది, గతంలో ఒక రోజులో వచ్చేది ఇప్పుడు 3-4 రోజులు పడుతుంది అని చెప్తున్నారు. కానీ అటు ఫ్యామిలీ వాళ్ళేమో గతంలో 2 రోజులలో వచ్చేది ఇప్పుడు 12 రోజులు పడుతుందని చెప్తున్నారు. ఇక కమర్షియల్ గ్యాస్కేమో గతంలో 2-3 రోజులు, 4-5 రోజులలో వచ్చేది ఇప్పుడు 20 రోజులని టైం చెప్తున్నారు. అందుకే మేము తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాము, రేట్ ఎక్కువైనా పర్లేదని. వెంటనే అంటే వ్యాపారం ఆగిపోవద్దు, మాకు వ్యాపారం ఇలానే కంటిన్యూ చేయాలి, నష్టం భరిస్తూ కూడా మేము వ్యాపారం చేస్తున్నాం. ఎందుకంటే ఒకసారి మూసేస్తే ప్రజలు దానికి, అంటే ఇక్కడ టిఫిన్ సెంటర్ మూసేస్తుంది అని అలవాటు పడితే మళ్ళీ రేపు పొద్దున అదే టిఫిన్ సెంటర్ ఓపెన్ చేసినా కూడా ప్రజలు రాని పరిస్థితి ఉంది. కాబట్టి అందుకే కొంతమంది టిఫిన్ సెంటర్ నిర్వాహకులు నష్టం భరిస్తూ కూడా వ్యాపారం చేస్తున్నారు. మరికొంతమంది గ్యాస్ త్వరగా మూసివేస్తున్నామైనా. ప్రస్తుతం అయితే మనం ఎస్ఆర్ నగర్లోని ఈ టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాము. ఈ టిఫిన్ సెంటర్ అయితే మూసేస్తుంది. కేవలం గ్యాస్ కొరత కారణంగానే టిఫిన్ సెంటర్ మూత పడుతున్నట్టు తెలుస్తుంది. కెమెరామెన్ నవీన్తో కృష్ణబాల, సాక్షి, హైదరాబాద్, ఎస్ఆర్ నగర్.